వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. భారతీయ నగరాల్లో ట్రాఫిక్ కష్టాలు అంతా ఇంత కాదు. రద్దీ సమయంలో వాహనం తీసుకొని బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. రద్దీగా ఉండే రోడ్ల మీద ప్రయాణిస్తున్నప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వాహనం నడపాల్సి ఉంటుంది. ఎక్కడి నుంచి ఏ వాహనం దూసుకొచ్చి డాష్ ఇస్తుందో తెలియదు. ఇక బస్సులు, లారీలు వంటి పెద్ద వాహనాలు పక్క నుంచి వెళ్ళేటప్పుడు మరింత జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. చిన్న వాహనానికి పెద్ద వాహనం తాకినా, పెద్ద వాహనానికి చిన్న వాహనం తాకినా డ్యామేజ్ అయ్యేది మాత్రం చిన్న వాహనమే. ఇలాంటి టైంలోనే వాహనదారులు రోడ్ల మీద గొడవలు పడుతుండడం చూస్తుంటాం. వాహనాలు ఒకదానికొకటి తాకుతూ వెళ్ళినప్పుడు, ట్రాఫిక్లో అడ్డంగా ఉన్నప్పుడు వివాదం మొదలవుతుంది. వాహనాల మీద నుంచి కిందకు దిగి రోడ్డు మీదే గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్న సందర్భాలు కూడా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఓ బైకర్ చేసిన పనికి బస్సు డ్రైవర్ తీవ్ర ఆగ్రహం చెందాడు. దీంతో డ్రైవర్ చేసిన పనిలో అక్కడున్న వారంతా పరేషాన్ అయ్యారు. ఇక ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక బైకర్ రోడ్డు మీద ఆగిన బస్సు తలుపు తెరిచి డ్రైవర్తో గొడవకు దిగాడు. ఇద్దరు మాటామాట అనుకున్నారు. డ్రైవర్ చేయి పట్టుకొని దాడి చేయబోయాడు. ఆ సమయంలో ఆ బస్సు డ్రైవర్ తన చేతిని విడిపించుకొని సీట్ నుంచి పైకి లేచాడు. సీటు వెనుక తగిలించిన తన బ్యాగ్, బైక్ హెల్మెట్ తీసుకొని బస్సు నుంచి కిందికి దిగాడు. ఆ తర్వాత బస్సును రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ సంఘటనలో అక్కడున్న వాహనదారులంతా షాక్ అయ్యారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతుంది. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనను కామెంట్ల రూపంలో పోస్ట్ చేశారు. అతడికి గొడవలు ఇష్టం ఉండవేమో, చాలా ప్రశాంతమైన వ్యక్తి అని ఒకరు కామెంట్ చేశారు. ఆ డ్రైవర్ మంచి పని చేశాడు అంటూ మరికొంతమంది నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ఎంతోమంది కుక్కలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. సాధారణంగా మనం ఓ కుక్క పిల్లను ఇంటికి తీసుకురావాలంటే 1000 నుంచి 10,000 వరకు ఖర్చు అవుతుంది. అయితే ఇక్కడ వ్యక్తి ఏకంగా 50 కోట్లు పెట్టి కుక్కను కొనుగోలు చేశాడు. అదేంటి మావా, ఏకంగా కుక్క కోసం 50 కోట్లన్నీ అనుకుంటారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. వివరాల్లోకి వెళ్తే, బెంగళూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి కాడా బాంబ్ ఒకామి అనే అరుదైన జాతికి చెందిన వోల్ప్ డాగ్ను $5.7 మిలియన్ సుమారు 50 కోట్లకు కొనుగోలు చేశాడు. దాని వయసు 8 నెలలని, రోజుకు 3 కేజీలు పచ్చి మాంసం తింటుంటుందని సతీష్ చెప్పాడు. ఎందుకు ఇంత ఖర్చు చేసి ఈ కుక్కను కొనుగోలు చేశారని అడిగితే, నాకు కుక్కలంటే చాలా ఇష్టం, అందుకే దీన్ని కొనుగోలు చేసేందుకు అంత ఖర్చు చేశా. అరుదైన ప్రత్యేకమైన కుక్కలను ఇండియాకు పరిచయం చేయడం నాకిష్టమని అతడు తెలిపాడు. ఈ డాగ్ అమెరికాలో జన్మించింది. సుమారు 75 కిలోల బరువు ఉంటుంది. కండలు తిరిగిన శరీర నిర్మాణం, కాపలా స్వభావంతో ప్రసిద్ధి చెందిన కాకేసియన్ షెపర్డ్ ఇప్పటికే అరుదైన జాతికి పేరుగాంచింది. అయితే కాడా బాంబ్ ఒకామె తోడేళ్లు లాంటి లక్షణాలు కలిగి ఉండడంతో భారతదేశపు అన్య దేశ పెంపుడు జంతువుల్లో ఒకదానిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. గత దశాబ్దం నాటి నుంచి సతీష్ కుక్కల పెంపకాన్ని వదిలేశాడు. అయితే అరుదైన జాతుల పట్ల తనకున్న ప్రేమను కొనసాగిస్తూ డబ్బులు సంపాదించుకునేందుకు ఓ లాభదాయకమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఒకామె ఇతర జాతులకు చెందిన అరుదైన కుక్కలను 30 నిమిషాల పాటు ప్రదర్శనకు పెట్టి 25,000 సంపాదిస్తున్నాడు. మన పిల్లల మొండితనానికి లొంగకపోతే మనం నష్టాన్ని భరించాల్సి వస్తుందని అంటారు. ఇది తల్లిదండ్రుల విషయంలోనే కాదు, కొన్నిసార్లు పొరుగువారు కూడా దాని పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. చాలాసార్లు మనం ఇలాంటి సంఘటనలు చూసే ఉంటాం. మనం ఎప్పుడూ ఊహించినది ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏడుస్తున్న బిడ్డ ఎంత చెప్పినా వినకపోవడంతో ఒక మహిళ ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. అందరూ షాక్ అవుతారు. నిజానికి ఈ వీడియో విమానం లోపల నుండి తీసుకోవడం జరిగింది. ప్రయాణికులతో విమానం బయలుదేరింది. అక్కడ ఒక పిల్లవాడు ఏడుస్తూ కిటికీ సీటుపై కూర్చున్న ఒక మహిళ ముందు కూర్చోవాలని పట్టుబట్టాడు. దానికి ఆ మహిళ నిరాకరించింది. అతన్ని పట్టుదలను తిరస్కరించింది. ఈ మొత్తం దృశ్యాన్ని సమీపంలో కూర్చున్న ఒక ప్రయాణికుడు ఒకరు తన కెమెరాలో రికార్డ్ చేశాడు.
ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంది. దీని తర్వాత ప్రయాణికుడు విమానయాని సంస్థపై కేసు పెట్టాడు. అది వైరల్ అయిన తర్వాత ఆ మహిళపై నెటిజన్లు తీవ్ర స్థాయి విరుచుకుపడ్డారు. ఈ వీడియోను @oil London TV అనే ఖాతా ట్విట్టర్లో షేర్ చేసింది. దాంతోపాటు బ్రెజిలియన్ మహిళా ప్రయాణికురాలు జెనిఫర్ కాస్ట్రో GOL ఎయిర్లైన్స్ విమానంలో కిటికీ సీటుపై కూర్చున్నారని రాశారు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత తన ఇమేజ్ దెబ్బతిందని, దీనివల్ల తను బ్యాంకులోని మంచి ఉద్యోగం కోల్పోయానని, బయట ఉన్న వారితో కూడా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందని ఆ మహిళా ప్రయాణికురాలు పేర్కొంది. ఈ వీడియో షేర్ చేసిన తర్వాత నెటిజన్లు దానిపై రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మీరు పిల్లల పట్టుదలను అంగీకరించి ఉంటే బహుశా మీకు ఇలాంటిదేమీ జరిగి ఉండేది కాదని ఒక వినియోగదారు రాశారు. మరొకరు అది స్త్రీ తప్పు కాదని, ఆ బిడ్డ తల్లిదండ్రులు దాని గురించి ఆలోచించాలని ఇక్కడ మహిళా ఇమేజ్ తప్పుగా చూపుతూ రాశారన్నారు. సముద్రాలు అంటేనే ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. భారీ అలలు, తిమింగలాలు, తుఫాన్లు ఇలా అనేక ప్రమాదాలు సముద్రాల్లో తలెత్తుతుంటాయి. అందుకే వాతావరణం నిపుణులు ఎప్పటికప్పుడు మత్స్యకారులను, పర్యాటకులను అలర్ట్ చేస్తుంటారు. ఇక కొంతమంది టూరిస్టులు ప్రమాదం అని తెలిసినా సాహసాలకు పూసుకుంటారు, అనుకునే ప్రమాదాలకు కొని తెచ్చుకుంటారు. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది. ఆర్కిటిక్ ఖండం అంటేనే పూర్తిగా సముద్రం, మంచు కొండలతో కూడి ఉంటుంది. అక్కడి రహస్యాలన్నీ అధ్యయనం చేసేందుకు వెళ్లిన కొందరు ఔత్సాహికులు ఉత్తర ధ్రువణం సముద్రంలో తేలి ఆడుతున్న భారీ మంచు ఫలకంపై ఎక్కే ప్రయత్నం చేశారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం దానిపై తాళ్లు కట్టి వాటి సాయంతో ఎక్కే ప్రయత్నం చేశారు. ఇక వారి ప్రయత్నాన్ని మరో బోట్లోని సిబ్బంది చూస్తూ ఉండిపోయాడు. సాయం అడిగితే చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇంతలోనే ఊహించని ప్రమాదం ఎదురైంది. ఔత్సాహికుల బరువుకు సముద్రంలోని మంచు ఫలకం ఒక్కసారిగా కింద మీద అయింది. వారు ఉన్న వైపు బరువు ఎక్కువగా ఉండటంతో మంచు ఫలకం అటువైపు పూర్తిగా తిరగబడింది. సాహసికులు ఉన్న భాగమంతా నీళ్లలో మునిగిపోయింది. అయితే అప్పటికే బోట్లో నుంచి గమనిస్తున్న సిబ్బంది అప్రమత్తమై వారిని సేవ్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆ సంఘటనపై రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సముద్రంలో తెలియాడే మంచు ఫలకంపై ఎవరైనా ఎక్కాలని అనుకుంటారా? ఇలా చేసి ఏం సాధిద్దాం అనుకున్నారు అని కొందరు పోస్టులు పెట్టారు. సాహసికుల ప్రయత్నాన్ని మరికొంతమంది అభినందిస్తున్నారు. రకరకాల కామెంట్స్ మధ్య ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వైరల్ వీడియోలో రోడ్డుపై ఒక ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగి ఉంది. దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్ మహీంద్రను కదిలించింది. ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1,90,00,000కు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తన ఎక్స్లో చేసిన పోస్ట్ ఒకటి విపరీతంగా వైరల్గా మారింది. ఆనంద్ మహీంద్ర ఇన్స్టాగ్రామ్లో 3 కోట్ల రూపాయలు విలువైన కారు యజమానికి సంబంధించిన పాత వీడియో ఇది. ఇప్పుడు ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ తన హృదయాన్ని కదిలించిన దృశ్యం ఇది అంటూ ఆనంద్ మహీంద్ర రాసుకొచ్చారు. ఇది చూసిన ఇంటర్నెట్ వినియోగదారులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఇంతకీ ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఆ పాత వీడియో కొత్తగా వైరల్ కావటం వెనుక అసలు స్టోరీ ఏంటంటే, ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన వైరల్ వీడియోలో రోడ్డుపై ఓ ఖరీదైన లగ్జరీ పోర్షే కారు ఆగి ఉంది. ఇక దాంతో ఓ సామాన్య వ్యక్తి ఆ కారు వద్ద సెల్ఫీలు తీసుకుంటున్నాడు. అది గమనించిన కారు యజమాని చేసిన పని ఆనంద్ మహీంద్రను కదిలించింది. ఆ ఖరీదైన కారు ఓనర్ ఆ సామాన్య వ్యక్తిని అదే కారులో రైడ్కు తీసుకెళ్లి తన ఔదార్యం చాటుకున్నాడు. దీంతో సాధారణ వ్యక్తి ఎంతో సంతోషపడ్డాడు. ఈ క్లిప్ చూసిన మనను చలించిపోయిన ఆనంద్ మహీంద్ర వీడియో షేర్ చేశారు. ఈ వీడియో పాతది కావచ్చు, నేను ఈ వీడియోను ఇటీవలే చూశాను. నన్ను ఈ వీడియో కదిలించింది. ముందుగా ఆ కారు యజమాని సానుభూతికి ధన్యవాదాలు అంటూ క్యాప్షన్ రాశారు. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆ పాత వీడియో ఆగస్టు 9, 2024న ఇంటర్నెట్లో పోస్ట్ చేయబడింది. ఆ సమయంలో దీనికి 200 మిలియన్లకు పైగా వీక్షణలు వచ్చాయి. కాగా 1,90,00,000కు పైగా వినియోగదారులు కూడా ఆ వీడియోను లైక్ చేశారు. మహీంద్ర అదే వీడియోను తిరిగి పోస్ట్ చేసి దానికి ప్రజలు హృదయాల్ని హత్తుకునేలా క్యాప్షన్ ఇచ్చారు.